నటభూషణ శోభన్ బాబు టైటిల్ రోల్ పోషించిన పౌరాణిక చిత్రం వీరాభిమన్యు. నటరత్న ఎన్టీఆర్ ఇందులో శ్రీకృష్ణునిగా, నటప్రపూర్ణ కాంతారావు అర్జునుడిగా నటించారు. తెలుగు చిత్ర ప్రముఖుల్లో చాలామంది అందులో కీలక పాత్రలు పోషించారు. అప్పటికే విలన్ పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి పొజిషన్లో ఉన్నారు రాజనాల. ఈ సినిమాలో ఆయన దుర్యోధనుడిగా నటించారు. జర్నలిస్టు, చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న నటుడు రావికొండలరావు ఇందులో ద్రోణాచార్య పాత్ర పోషించారు. ఒక సన్నివేశంలో పాత్ర పరంగా ద్రోణుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు దుర్యోధనుడు తన తల మీద చల్లుకోవాలి. రాజనాల సీనియర్, రావికొండలరావు జూనియర్. సీనియర్ జూనియర్ కాళ్ళు కడగాలంటే అహం అడ్డు వస్తుంది కదా. అందుకే, ఏమయ్యా, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలట, ఇది నా దౌర్భాగ్యమా నీ అదృష్టమా అని రావికొండలరావుని అడిగారు రాజనాల. రావికొండలరావు ఏమంటారు? మౌనంగా ఉండడం తప్ప. ఆ సినిమాకి నిర్మాత డూండి, దర్శకుడు మధుసూదనరావు కావడం వల్ల సీన్ ప్రకారం నటించాల్సిందే. ఎందుకంటే ఆ ఇద్దరు చండశాసనులు. వేరేవారు అయితే రాజనాల ఏం చేసేవారో కానీ షాట్లో రావికొండలరావు కాళ్ళు కడిగి తన తల మీద చల్లుకున్నారు. షాట్ ఓకే అయ్యాక, నీకు అదృష్టం పట్టింది పో అన్నారు రాజనాల.